అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి టమోటా రోటి పచ్చడి. నేనైతే వీటికి కావాల్సినవి చింతపండు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఒక చిన్నుల్లిపాయి, కొద్దిగా కొత్తిమీర. నేనైతే జీలకర్ర అయితే లేదండి. జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసేదాన్ని. టమోటాలు అయితే ముందుగా అయితే కడిగే చోట అయితే పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా అయితే కడిగే చోట అయితే పెట్టేసుకుంటున్నాను. టమోటాలు అలాగే పచ్చిమిరపకాయలు 2 శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. వీటిని అయితే నేనైతే కడిగి ఒక చోట పెట్టుకుని నెక్స్ట్ అయితే చింతపండునైతే నానబెట్టుకుంటే చాలా మెత్తగా అయితే వస్తుంది. పచ్చిమిరపకాయలను 2 ముక్కలుగా చేసుకుంటే వేపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. పేలకోకుండా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ శాతం వేపేటప్పుడు పేలుతాయి. కాబట్టి నేనైతే ఇలా అయితే 2 ముక్కలుగా అయితే చేసుకుంటాను. లేకపోతే కొద్దిగా పెన్నేసి పెట్టి చీలికలైనా చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని నేనైతే ఒక గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చి వాసన పోయి పచ్చిదనాన్నంతా పోయేంత వట్టికి ఫ్రై అయితే చేసుకోవాలి. లేకపోతే పచ్చడి అనేది పసర వాసన అయితే వస్తుంది. నాకు తెలిసి మా అత్తయ్య అయితే ఇలాగే చెప్పారండి నాకు. నేనైతే ఇలాగే అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని వాటిని అయితే బాగా ఫ్రై చేసుకుని ఒక చోట అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో నేనైతే టమోటాలు అయితే వేసుకున్నాను. టమోటాలు మగ్గడానికి కొద్దిగా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. నేనైతే ఈ విధంగా అయితే ఒక 5 నిమిషాలు అయితే మగ్గి పెట్టేసుకుంటున్నాను టమోటాలని. ఈ విధంగా అయితే టమాటాలు అయితే మగ్గిన తర్వాత కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. వాటర్ అంతా పోయిందాకా. ఈలోపు అయితే నేనైతే పచ్చడికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందాకడ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే ఓ దాంట్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని పచ్చిమిరపకాయలు అలాగే చిన్నుల్లిపాయలు కొద్దిగా కల్లుప్పు, చింతపండు ఇందాకడ వాటర్లో నానబెట్టుకున్న చింతపండును కూడా మనం మొత్తం మిక్సీ పట్టుకోవాలి కచ్చాబిచ్చాగా. రోట్లో అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి రోట్లో అయినా చేసుకోవచ్చండి. రోట్లో ఎందుకు చేయలేదంటే చీకటిగా ఉంది కాబట్టి నేనైతే రోట్లో చేయలేదు. మాకైతే రోలు అయితే బయట ఉందని నేనైతే చీకట్లో చిన్నపిల్లలతో అయితే యాతనగా ఉంటుందని నేను రోట్లో అయితే చేయలేదు. ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని టమోటా ముక్కలు చల్లారిన తర్వాత వేసుకోండి. నేనైతే వేడిగానే ఉన్నాయి. వేడి మీదే కొద్దిగా కచ్చాబిచ్చాగా అయితే మిక్సీకి పట్టేశాను. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఉన్న చాలా బాగుండిద్దండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఈ విధంగా అయితే నేనైతే కచ్చాబిచ్చాగా అయితే మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ అయితే నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే టమోటా పచ్చడి అయితే చేసుకోవచ్చు. రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉండిద్ది. దీనికైతే నేనైతే పోపు పెడుతున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేనైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర జీలకర్ర లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి పోపు పెట్టేసుకుంటే చాలా ఈజీగా టమోటా రోటి పచ్చడి అయితే తయారైపోయిందండి. చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఇది టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నోటికి రుచిగా
ఇలాంటి పచ్చళ్ళు అయితే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దోశల్లో కూడా చాలా బాగుండిద్దండి.